128వ కీర్తన 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించుదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులని చెప్తున్నారు. ఆయన చెప్తున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఇచ్చే ధన్యత నీవు పొందుకున్నప్పుడు, ఆయన చేత నువ్వు ధన్యుడువు అని అనిపించుకున్నప్పుడు, ఆయన చేత నీవు ధన్యుడువు అనిపించుకోవాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన యందు నమ్మకం కలిగి ఉండాలి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు అంటాడు, నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అంతేకాదు, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉండును. అంటే నిన్ను బట్టి నీ భార్యను ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలేవ మొక్కల వలె ఉంటారు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉంటారు. ఒలేవ మొక్క. ఇప్పుడు నీ భార్యని నిన్ను బట్టి ఆశీర్వదిస్తాడు. నీ భార్యని నిన్ను కూడా ఫలింపు చేస్తాడు. నీ పిల్లలు ఒలేవ మొక్క వలె ఉంటారు. ఒలేవ మొక్క వలె. ఒలేవ చెట్టు సావులేనిది. అది నరికి వేసిన మరలా మరలా చిగురిస్తుంది. అది నాశనం లేని మొక్క. అలాగూ దేవుడు నీ పిల్లలను కూడా వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, జీవాన్ని ఇస్తాడు, ఫలింపు చేస్తాడు. అట్టి కృపలో నడిపించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.